పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన రాత్రంతా మళ్ళీ సురక్షితంగా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరిని మనం చేసే ప్రతి ఒక్క పనిలో, మన యొక్క ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క ఆలోచనలో, మన యొక్క పిల్లల చదువులో దేవుని కృప మనపై ఉండాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈరోజు సుశేషపట్నంలో క్రీస్తు ప్రభు తన ముగ్గురు శిష్యులతో, పేతురు, యోహాను, యాకోబు, వీరికి ఆ పవిత్ర పర్వతం మీద దివ్య రూపధారణ దర్శనమిచ్చినప్పుడు ఆ దర్శనాన్ని గాంచినటువంటి శిష్యులతో పాటు క్రీస్తు ప్రభు పర్వత కిందకి వస్తూ ఉన్నప్పుడు వారిలో వారు ఈ విధంగా చర్చించుకుంటున్నారు. ఏ విధంగా ధర్మశాస్త్ర బోధకులు దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఏలియా ముందు వచ్చి క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఏలియా మనకి, మోషే, ఏలియా ఆ పర్వతం మీద దర్శనమిస్తూ ప్రభుతో ముచ్చటించుకోవటం మన కన్నులారా గాంచా అని వారిలో వారు తర్కించుచుండగా ప్రభు వారికి చెప్పి ఉన్నారు, ఏలియా వచ్చే ఉన్నాడు, కానీ యూదులు ఆయనను విశ్వసించరైరి, ఆయనను వారు అంగీకరించలేకపోయారు. మనం కూడా మన జీవితాల్లో విశ్వాసమైనటువంటి ఈ ప్రయాణంలో దేవుని యొక్క మేలు పొందినటువంటి మనము, ప్రభు యొక్క అనేకమైనటువంటి దీవెనలు పొందినటువంటి మనము, మహిమలు పొందినటువంటి మనము ఏ విధంగా ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాము, ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నాము, ప్రభువులో ఏ విధంగా విశ్వాసమైనటువంటి జీవితంలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. ఈ ఆగమన కాలంలో మన ప్రయాణం ఎటు, మన గమ్యం ఎటు? ప్రభు వైపా లేక ఈ లోక ఆశల వైపా? ప్రభుని స్వీకరించడానికి మనం ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నాం? ప్రభు మన నుండి కోరేది మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి, మన ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలో మనం ఉండాలి, మనము ఆధ్యాత్మికంగా తయారు చేసుకోవాలి. అటువంటి అనుగ్రహాలు ప్రభు మనకు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.